చెప్పినాం. ఒక రకంగా చూసుకుంటే మేము అదృష్టవంతులం, ఇంకో రకంగా చూసుకుంటే దురదృష్టవంతులం. అదృష్టం ఏంటంటే నా హయాంలో శాసనసభ్యుడిగా గడిచిన 40 ఏళ్ల బట్టి ప్రభుత్వ భవనాలు ఎన్ని నిర్మించారో ఈ 5 సంవత్సరాల్లో నేను ఈ నియోజకవర్గంలో అన్ని బిల్డింగులు నా చేతితో శంకుస్థాపన చేయడం, అన్ని బిల్డింగులు నా చేతితో ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా విషయాలు అభివృద్ధితో పోటీ పడలేకపోతా ఉన్నాం. అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి రోడ్డు వేస్తే డ్రైనేజ్ అంటున్నారు, డ్రైనేజ్ కడితే రోడ్డు అంటున్నారు, ఈ రెండు కడితే మాకు పంపులు కావాలంటున్నారు, కొత్త లైన్ అంటున్నారు. కానీ ఈ కోరికలన్నీ తీర్చాలని మనసులో ఉంది. ప్రజాప్రతినిధులుగా నేను ఒక వ్యాపారస్తుడయి గడిచిన 35 ఏళ్ల బట్టి హైదరాబాద్ లో వ్యాపార రంగంలో స్థిరపడి ఇక్కడికి వచ్చి 2018 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తా. ఎక్కడున్నా కూడా నేను ఫలితాలు వచ్చేటట్టుగా పనిచేయాలి. అక్కడ వ్యాపారంలో ఉన్న ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గానే నేను 35 ఏళ్ళు గడిచాను. అట్లాగే ఇక్కడ ప్రజాప్రతినిధిగా కూడా నేను అక్కడ నా విలువైన సమయాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టా కాబట్టి ఆ ప్రతి సెకండ్ ప్రతి నిమిషం కూడా నియోజకవర్గ అభివృద్ధికే కేటాయించి అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్య. కలెక్టర్ గారిని పట్టుకొని కొన్ని, పార్లమెంట్ సభ్యులను పట్టుకొని కొన్ని, మంత్రులను పట్టుకొని కొన్ని, ఎన్ని తీసుకొచ్చినా కూడా ఇక్కడ ప్రజల ఆశలు ఆకాంక్షలు మనకింకా ఎక్కువ ఉన్నాయి. కానీ అభివృద్ధికి ప్రజలు అనుకున్న రీతిలో మనం నిధులు కేటాయించలేకపోతా ఉన్నాం. 20,000 మందికి ఇంటి పట్టాలు ఇస్తే వాటికి అభివృద్ధి నిమిత్తం ఫిల్లింగులు చేస్తే వాటికి దాదాపుగా చేసిన ఏ కాంట్రాక్టర్కి ₹1 డబ్బు రాలా. వాళ్ళందరూ రోజు నా ఆఫీసుల చుట్టూ తిరగటం జరుగుతుంది. ఈ బిల్డింగ్ నేను కోటేశ్వరరావు గారిని గడిచిన 3 మాసాలు బట్టి కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిసారి మాట్లాడి పాపం ఆయన్ని ఎంతో బలవంతంగా ₹1 బిల్లు పడకపోయినా కూడా బిల్డింగ్ పూర్తి చేయించాం. ఈ రకంగా మొదటి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను ఎక్కడి నుంచి నిధులు తెద్దామని ప్రయత్నం చేస్తే చివరి 6 నెలలు సంవత్సరం పెట్టి మటుకు తెచ్చే పని లేదు. ఎందుకంటే తెచ్చినా చేసేవాళ్ళు లేరు, చేయించినా వాళ్ళు నా చుట్టూ తిరగటం, వాళ్ళని ఎక్కడ అవస్థల పాలు చేయటం, వాళ్ళ నష్టాలు పాలు చేయటం, వాళ్ళ కష్టాలు పాలు చేయటం అని. ఎందుకంటే నేను ఆర్చలేకపోతున్నా, తీర్చలేకపోతున్నా, వాళ్ళని తీసుకెళ్లి ₹1 బిల్లు వేయించలేకపోతున్నా. మైలవరంలో సీతారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు బట్టి ప్రాణం ఇచ్చి పనిచేస్తే పార్టీ కోసం కష్టపడ్డాడు కదా 7 కోట్లు అతనికి వర్కులు ఇచ్చి రోడ్లు డ్రైన్లు పోయేంటే అత్యంత ఉత్సాహంతో అప్పులు తీసుకొచ్చి రోడ్లు డ్రైన్లు పోస్తే వాళ్ళ పార్టీ ఇచ్చిన మామిడి తోట కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. సరే, ఇట్లా చెప్పుకుంటే 100 సమస్యలు ఏమున్నా కూడా సంక్షేమంలో అందరికీ సంతృప్తి పరచగలిగాం. అభివృద్ధి విషయంలో మటుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఓ పక్క రోడ్లు ఇతరత్ర. మీ రోడ్డు కూడా నేను ఆ కాంట్రాక్టర్ను పెట్టుకొని బతీలాడి ఆ కుర్రోడ్డుతో రోడ్డు వేయించిన తర్వాత బిల్లుల కోసం కూడా దాదాపుగా సంవత్సరంన్నర అవస్థలు పడటం. ఈ ఒక్క గ్రామానికి ఇది కొత్తూరు తాడేపల్లికి మెయిన్ రోడ్డు వరకు ఇబ్బంది లేదు, కానీ మళ్ళీ ఇటు దాటి కనుక ఇటు పోవాలంటే అవస్థ పాలంటే హెచ్చిముచ్చాలపాటి దగ్గర బ్రిడ్జి కావచ్చు, లేకపోతే ఇతరత్ర రోడ్లు మనం ఇటు గణపవరం దగ్గర కావచ్చు, చాలా చోట్ల సమస్యలు ఉన్నాయి. రోడ్లు అనేది ఈ రోజు మనకు ప్రధానమైన సమస్య. సరే, ప్రజలు సంక్షేమ పథకాలు కోరుకుంటా ఉన్నారు, మళ్ళీ ఇంకోసారి విషయాన్ని దగ్గరకు వచ్చేటికి అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటా ఉన్నారు. ఈ రెండు సమన్వయం చేసుకోవటం, బ్యాలెన్సింగ్ కూడా రాజకీయ పార్టీలకి చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే నీకు 2 కళ్ళుగా ముందుకు పోవాలి, కానీ ఒక్కనే ఉంటే మరి రెండో పక్క ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని ఇప్పుడు ప్రత్యక్షంగా ఏ గ్రామం ఈ రోజు ఉదయం నుంచి పొద్దున్న దాకా సాయంత్రం దాకా ఈ టైం దాకా నేను ₹1,80,00,000 పెట్టి రోడ్లు, సచివాలయ బిల్డింగ్, ఇతరత్ర కార్యక్రమాలు చేస్తే ఆ గ్రామాల్లోకి వెళ్తే 5 ఏళ్ళు శంకుస్థాపన చేసి నేనే ఈ రోజు ప్రారంభోత్సవాలు చేశాక సార్ కాంట్రాక్టర్లకు బిల్లు రాలేదనేది అందరూ తెలిసిన విషయమే. అది కాకముందే 10 మంది వచ్చి నా చుట్టూ చేరి మీరు మా రోడ్డు పోయించలేదు, మా డ్రైన్ పోయించలేదు అని చెప్పి తగ్గులు ఆడుతా ఉన్నారు. మరి పైన డబ్బులు లేకుండా నేను ఎన్ని రోజులు పనిచేసేది? మానసికంగా ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఏదో ఎప్పుడు చీకటి పడుద్దా, ఎప్పుడు తెల్లారుద్దా అని రోజు ఎదురు చూడటమే శాసనసభ్యులు.